ఫ్రెండ్స్, చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చపాతీలు అయితే ఇలాగే కలుపుకోండి. చపాతీ పిండి ప్యాకెట్ అయితే తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లోనైతే ఒక గ్లాసుడు అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే అందులో సాల్ట్ వేసి మరగబెట్టేసి ఆ మరగబెట్టిన నీళ్ళని తీసుకొచ్చి ఇందులోనైతే పోయాలి. ఈ పిండిలో పోసి ఇలా కలపడం వల్ల చపాతీ పిండి అయితే చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కానీ ఇలాగే చేస్తుంది. మీరు ఎలా చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి. చపాతీ ముద్ద కలిసిపోయేలాగా వాటర్ అన్నీ సరిపడేలాగా మనం ఒకసారి పోసుకొని ఇలాగ చపాతీ ముద్ద అయితే బాగా కలిపేసుకుని ఒక పావుగంట అయితే పక్కన అయితే పెట్టుకుంటే ఇలా అయితే వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా అయితే ఉందో పిండి ఇలా సాఫ్ట్గా. మనం సాల్ట్ కూడా ఫస్ట్ వేయక్కర్లా, వేడి వాటర్లో సాల్ట్ వేసిన వల్ల కరిగిపోయి ఇంకా టేస్ట్గా అయితే అనిపించినాయి. ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయి. వీటిని అయితే బౌల్స్లో అయితే చేసేసి కాసేపు పక్కన అయితే పెట్టుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీని అయితే చేసుకున్నాము. మాకైతే చపాతీ పీట అయితే లేదు. చపాతీ పీట లేదని చెప్పి ఇలాగ ఒక ప్లేట్ అయితే తీసుకుని ఆ ప్లేట్ మీద పిండి పోసుకుని ఇలా చపాతీలు అయితే చేసుకుంటున్నాము. మీకు చపాతీ పీట లేదు కన్నా ఇలా ప్లేట్ మీద చేసుకుంటే రౌండ్గాను గుండ్రంగా కూడా వస్తాయి చపాతీలు. ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో చూడండి. ఓకేనా, మీరు ఈ ట్రిక్ని ఎప్పుడన్నా ట్రై చేశారా లేదా ఇలాగే చపాతీలు చేశారో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మేమైతే మిగతా ఉన్న మా అమ్మ అన్ని చపాతీలు అయితే చేసేస్తుంది. చపాతీలోకి మేమైతే ఆనియన్స్ కర్రీ అయితే వండుకున్నాము. ఆనియన్స్ కర్రీ వండుకొని చపాతీలు అయితే చేసుకుంటున్నాం. ఇవ్వండి మా అమ్మ 3 చపాతీలు అయితే చేసింది. ఇంకా మిగతా ఉన్నాయన్నీ కూడా చేస్తుంది చపాతీలు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి మా అమ్మ అయితే చపాతీలు అయితే చేసేస్తుంది. ఇలా ప్రాసెస్ మొత్తం చపాతీలు అన్నీ సాఫ్ట్గా అయితే వస్తాయి. మా అమ్మ ఎప్పుడు చపాతీలు చేసినా కానీ ఇలాగే సాఫ్ట్గా మెత్తగా అయితే ఇలా చపాతీలు అయితే చేస్తుంది. నాకు ఇష్టం కూడా ఇలాగ చపాతీలు కూడా ఇలా ప్లేట్ మీద చేసుకుని మేము అయితే చపాతీలు అయితే చేసుకుంటాం కావాల్సినప్పుడల్లా. మా ఇంట్లోకి సరిపడా చపాతీలు అయితే చేసేసుకొని ఇక మేమైతే కర్రీ అయితే వండుకుని ఆ చపాతీలను అయితే తింటాం భోజనం చేయకుండా. సాఫ్ట్గా మెత్తగా ఉండేందుకు ఇంకో 5-6 చపాతీలు లాగించాలని అంత మెత్తగా అయితే ఉంటాయి. అండి చపాతీలు అయితే మొత్తం అన్నీ చేసేసాము. మా అమ్మ అయితే లెక్కేస్తుంది ఎన్ని చపాతీలు వచ్చాయని. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే దోశ పెనం అయితే పెట్టుకుని దాని మీద ఒక నూనె పోసుకొని ఆయిల్ పోసుకున్న అది వీటెక్కిన తర్వాత చపాతీ అయితే దాని మీద వేసేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీ అయితే చాలా టేస్టీగా స్మూత్గా కూడా వస్తుంది. హాట్ వాటర్ పోయడం వల్ల మేమైతే ఇలా చపాతీలను అయితే కాల్చుతాం. ఫ్రెండ్స్, మీరు చపాతీలు ఎలా కాల్చుతారో మీరు ఎలా చపాతీ ప్రాసెస్ చేస్తారో చిన్న కామెంట్ అయితే చేయండి. చపాతీలు మా అమ్మ అయితే వేస్తుంటే మేమైతే ఇలాగ ప్లేట్లో అయితే వేసుకుని ఆనియన్స్ కర్రీ అయితే వేసుకుని టేస్ట్ అయితే చేసాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకేనా, మా వీడియో చూసిన వాళ్ళు ఒక 100 లైక్స్ అయితే చేసేసి లైక్ చేయండి, షేర్ చేయండి.